నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత నవ్వని వాళ్ళు, ప్రశాంతంగా ఫీల్ అవ్వని వాళ్ళు, కడుపుబ్బ నవ్వుకొని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు ఏ సినిమా చేసినా, వేరే హీరో సినిమాలో ఉన్నా, ఆయన సపరేట్గా సినిమా చేసినా కూడా తనదైన శైలిలో తన మార్క్ని మాత్రం 100కి 200% అనేది జనాలకు చూపిస్తారు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, పంచుల విధానం కావచ్చు, అందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఉంటాయి. అంటే ఆయన సినిమా పక్కన ఇంకొక సినిమా పెట్టినా కూడా అందరు ఈయన కామెడీకి అట్రాక్ట్ అవుతారు. ఆ విధంగా నవీన్ పోలిశెట్టి గారి ఒక మార్క్ అనేది ఆయన క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమాతోని అందరినీ కూడా మెప్పించాడా, అందరినీ కూడా ఆకట్టుకున్నాడా, ఈ సినిమా హిట్టా ఫట్టా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ ఉంది. స్టార్ హీరోలు ఉన్నారు, సీనియర్ హీరోలు ఉన్నారు, వీళ్ళతో పాటు చిన్న హీరోలు కూడా ఉన్నారు. మరి ఇంత హెవీ కాంపిటీషన్లో నవీన్ పోలిశెట్టి గారు నిలదొక్కుంటారా అంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు. ఒక సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాని ఆదరించకుండా ఏ ప్రేక్షకుడు కూడా ఉండడు. సో మరి ఖచ్చితంగా ఇందులో మీనాక్షి చౌదరి కావచ్చు, అండ్ ఈయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక జమీందార్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన పెళ్లిని 7 తరాలు గుర్తుండిపోయే విధంగా చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఒక ఆలోచన అనేది ఆయన లోపల వస్తుంది. సో అక్కడ ఆక్రమంలోని అసలు మరి నా లైఫ్ పార్ట్నర్ ఎవరు, తను ఎక్కడ ఉంటుంది, తను ఏ విధంగా వెతకాలి, సో ఈ విధంగా తను కలలకు అంటూ ఉంటాడు. సో ఆక్రమంలోని మీనాక్షి చౌదరి హీరోయిన్ పరిచయం అవుతుంది. సో తనని ఏ విధంగా పడేయాలి, సో తనకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి నాకు ఇంగ్లీష్ వస్తుంది అంటే వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, తను ఏ విధంగా కాంప్రమైజ్ చేయాలి, అండ్ యూఎస్ అంటే ఈ విధంగా రకరకాలుగా ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ ట్రై చేస్తున్న విధానంలోనే మంచి కామెడీ అనేది, హెల్దీ కామెడీ అనేది మనకు అందుతుంది. ఖచ్చితంగా నవీన్ పోలిశెట్టి గారికి ఇది ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అని చెప్పేసి అయితే ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. ఫస్ట్ షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ అనేది వస్తుంది. మరి మీలో ఎవరైనా ఈ సినిమాని చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ చూడకపోయి ఉంటే కూడా ఖచ్చితంగా చూసిన తర్వాత అయినా కూడా కామెంట్ చేయండి.